వెల్కమ్ టు ధర్మవరపు సయాట. ధర్మవరపు సయాటకు స్వాగతం. ఎప్పట్లాగనే ఈ భాగంలో కూడా మనం మా చింతామణి సంధించే చమత్కారమైన ప్రశ్నలు, వాటికి పోటీదారులు చెప్పే కొంటె సమాధానాలు, వాటితోటి మనం కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నాం. అలాగే ఈ భాగంలో కూడా మీకోసం చక్కటి సమాధానాలతో అలరించడం కోసం వస్తున్నటువంటి ప్రముఖ నటుడు, ఒక సాహిత్య నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చి సాహిత్యంలో కూడా ప్రవేశం కలిగి ఉన్నటువంటి యువ నటుడు ఉత్తేజ్. అనే ఉత్తేజ్ నిన్ను చూడగానే నాకు అనే మీ తాతగారు గుర్తొస్తారు. సుద్దాల హనుమంత్ గారు. సుద్దాల హనుమంత్ గారు. అవునండి. ఉత్తేజ్ గారు తాతగారు సుద్దాల హనుమంత్ గారు వారి యొక్క సాహితీ అభినవేశం గురించి మనం ఇంతకుముందు కూడా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. అటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి నీలో కూడా కొన్ని సాహితీ సౌరభాలు వీస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మేము ఆఘ్రాణిస్తుంటాం కదా వాసనని. పుట్టగానే నర్సరీలకు పంపించేద్దామా, ప్లే స్కూల్కి పంపించేద్దామా అంటే మొన్న ఈ మధ్య కూడా రాశాను, కొడుకు కోడలకేమో ఓల్డేజ్ హోమ్ల బలహీనత, తల్లిదండ్రులకేమో ర్యాంకుల బలహీనత అని. అసలు ఎప్పుడు పంపించేద్దామా ఓల్డేజ్ హోమ్ అని పెద్దవాళ్ళందరినీ పాపం. అలాగే పిల్లల్ని టెడ్డీ బేర్ కొనివ్వడం అన్నది టెడ్డీ బేర్లతో పడుకోబెడుతున్నారు కానీ గుండెల మీద పడుకోబెట్టుకోవట్లేదని. టెడ్డీ బేర్లు కొనివ్వడం, టెడ్డీ బేర్లతో పడుకోబెట్టడం అనేది అసలు ఏదో చాలా ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి. బట్ అది వాళ్ళ ఆ పేరెంట్లీ దీనికి దూరం చేస్తున్నారన్న విషయం మర్చిపోతున్నాను. చాలా మటుకు మన కళ్ళ ముందే మన సంస్కృతి మన నుంచి దూరం అయిపోతున్నది. అవునండి. దానికి బాధపడటం మినహా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చేయగలిగింది లేదు. ఉన్నంతకాలం ఉంటుంది, పోతే పోతుంది. డిపార్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం. డిపార్ట్ అవుతున్నటువంటి అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం. మా చింతామణి తెలిసింది కదా, చింతామణి తెలిసిందండి. చమత్కారి, మీకు మళ్ళీ చింతామణి సర్వజ్ఞ. సరస్వతి నదిలాగా దీనికి ఆకారం లేదు, ఆత్మ మాత్రమే ఉంటుందన్నమాట. అద్భుతంగా చెప్పారు. సరస్వతి కూడా అంతర్వాహిని. మనం అక్కడ త్రివేణి సంగమం ఉంటాం. అవును. అక్కడ ఆ సరస్వతి నది మనకు కనిపించదు, గంగా యమున కనిపిస్తాయి. రైట్. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందన్నమాట. అట్లాగే మా చింతామణి చక్కగా చమత్కార భరితంగా ఉండే ప్రశ్నలు అడుగుతుంది సాధ్యమైనంత వరకు. వాటి ఆత్మ చమత్కారంగా ఉంటుంది, అందులో ఏదో కొంత ఉంటుంది ఓకే విజ్ఞత. చూద్దాం మనకి ఎటువంటి ప్రశ్నలు వేయబోతుందో. చింతామణి, ఇవాళ నీకు ఒక మంచి పోటీదారు లభించాడు కాబట్టి నువ్వేం అడుగుతున్నావు ప్రశ్నలు? నువ్వు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ఎందుకో మరి చింతామణి ఇట్లా వచ్చింది, నాన్ వెజ్లోకి వచ్చింది. మొట్టమొదటి ప్రశ్నకే చికెన్ 65కి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఓకే. ఏ 65 రకాల మసాలాలు వాడతారు కనుక, బి 65 నిమిషాల పాటు ఫ్రై చేస్తారు కనుక, సి 65 రోజుల వయసున్న కోడి కూర కనుక, డి కోడిని 65 ముక్కలుగా కోసి వండుతారు కనుక. మరి ఇది నిజానికి నాకు కూడా ఇందులో ఎటువంటి ఊహామాత్రంగా కూడా తెలియదు నాకు. అనే మీరే కదా అన్నది. నాకు గుర్తుంది, ప్రొడక్షన్లో జగన్ గారు, మీరు అందరం ఎవరు ఉన్నాం. ప్రొడక్షన్ అతను జగన్ ఏదో ధర్మవరం గారికి కూడా నాన్ వెజ్ ఏదో వడ్డించండి అంటే, ఏమయ్యా జగన్, బ్రాహ్మిన్స్ లో కూడా వెజిటేరియన్స్ ఉంటారా అన్నారు కదా. కానీ ఆన్సర్స్ అన్ని దగ్గరగా ఉన్నాయండి, చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రతి ఆన్సర్ కూడా అదేనేమో అనిపిస్తుంది. అవునండి. చికెన్ 65కి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 రకాల మసాలాలు వాడతారు కనుక, 65 నిమిషాల పాటు ఫ్రై చేస్తారు కనుక, 65 రోజుల వయసున్న కోడి కూర, కోడిని 65 ముక్కలుగా కోసి వండుతారు కనుక. బేసిక్గా నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు, ఎందుకంటే నేను పెద్ద నాన్ వెజ్ ఇష్టపడి. 65 రకాల మసాలాలు వాడతారు కనుక 65 రకాల మసాలాలు ఉండవేమో అనిపిస్తుందండి. అంటే 64 కళలు ఉన్నాయి కానీ మసాలాలు అన్ని పేర్లు వినలేదు, అన్ని చోట్ల మరి వినలా. 65 నిమిషాల పాటు ఫ్రై చేస్తే డెఫినెట్గా మాడి మస్ అయిపోద్ది. 65 రోజుల వయసున్న కోడి కూర, కోడిని 65 ముక్కలుగా కోసి వండుతారు కనుక. మా ఫ్రెండ్స్ ఎవరైనా తింటుంటే కూడా కొంచెం కోడిని మంచి ఇంతలా ముక్కగా తినడానికి ఇష్టపడతారు ఎవరైనా.
65 ముక్కలుగా చేస్తే డెఫినెట్గా ఖైమా అవుతుంది తప్ప కోడికూర అవుతుంది. సో ఎక్కడో విన్నట్టు గుర్తునే, కోడిపిల్ల చిన్న వయసులో ఉండి తింటే బాగా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది ఏదో అన్నారు. అయితే ఇంకా 65 రోజుల వయసున్న కోడికూర, అందుకని చికెన్ 65 ఆ పేరు వచ్చింది. 65 రోజుల వయసున్న కోడికూర. అడుగుతాం చింతామణి. ఓకే, చింతామణి కొంత విశ్లేషణ తర్వాత ఉత్తేజ ఏమంటున్నాడంటే 65 రోజుల వయసున్న కోడికూర అంటున్నాడు. మరి ఇది సరైన సమాధానమేనా? సరైన సమాధానం. చింతామణి కూడా ఒప్పుకున్నది. 65 రోజుల వయసున్న కోడికూర, దీని గురించి మాట్లాడడానికి నాకు అసలు ఏమాత్రం అర్హత లేదు కాబట్టి చింతామణి చెప్పిందాన్ని మనం ఒప్పుకుంటూ, ఏ చింత లేకుండా ఒప్పుకుంటూ చింతామణి తర్వాత ప్రశ్న ఏమిటి? అది ఉద్దేశం. ఎల్లో జర్నలిజం అంటే ఏమిటి? ఏ పసుపు పచ్చ పేపర్లపై వార్తలు ఇవ్వడం, బి పచ్చ కామెర్ల వ్యాధిపై వార్తలు ఇవ్వడం, సి దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు తప్పుడు వార్తలు రాయడం, డి సాధారణ వార్తల్ని ఆసక్తికరంగా మలిచి రాయడం. ఎల్లో జర్నలిజం మనం చాలాసార్లు వింటుంటాం కదా. ఎక్కువ ఎల్లో జర్నలిజం ఎక్కువ అయిపోయిందని, ఎల్లో జర్నలిజం బాంబేలో ఎక్కువగా వింటుంటామండి. ఎక్కువ మన దగ్గర కొంచెం భయాలు కొంచెం అటువంటి రకరకాలుగా ఉంటాయి. ఎల్లో జర్నలిజం అంటే పసుపు పచ్చ పేపర్లపై వార్తలు ఇవ్వడం, పచ్చ కామెర్ల వ్యాధిపై వార్తలు ఇవ్వడం, దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు తప్పుడు వార్తలు రాయడం, సాధారణ వార్తల్ని కూడా ఆసక్తికరంగా మలిచి రాయడం. ఏ కాదు, బి కాదు. సిడీల్లో చిన్న డౌట్ అనే, సాధారణ వార్తల్ని ఆసక్తికరంగా మలిచి రాయడం, దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అన్నయ్య ఉత్తేజ్ నువ్వు సమాధానం కోసం ఆలోచిస్తూ ఉండు. ఈ లోపల ఉత్తేజ్ సరైన సమాధానం కోసం ఆలోచించే లోపల మనం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.